ముందుగా మేషరాశి వారికి, సో మరి ఈ మేషరాశి వారికి వచ్చేసి జూన్ మాసంలోనే వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే అన్ని రంగాలకి సంబంధించిన వారికి ఆదాయం పరంగా కానీ, మరి రైతులకి తొలకరి స్టార్ట్ చేయబోతారు కాబట్టి జూన్ లో, సో మరి వీరందరికీ ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మీకు ఒకసారి తెలియచేయండి గురువు గారు. శ్రీ మహాగణాధిపతయ నమః. 2024 సంవత్సరం జూన్ నెల మాస ఫలాలను కనుక పరిశీలించుకుంటే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి అప్పుడున్నటువంటి అంటే ఈ మాసంలో ఉన్న గ్రహగతుల్ని కాస్త మనం పరిశీలిస్తే ఇక్కడ వృషభ రాశిలో 2వ స్థానంలో రవి బుధ శుక్రులు అలాగే సంచారం చేస్తున్నాడు. గురు గ్రహం కూడా వృషభ రాశిలో ప్రవేశించి సంచరిస్తోంది, అంటే 2వ స్థానంలో. అట్లాగే లాభంలో శని సంచారం, ఏ స్థానంలో కుజరాహువులు, 6వ కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ మాసంలో శీఘ్ర గ్రహాలైనటువంటి కుజ, రవి, బుధ, శుక్రులు స్థానాల్లో మార్పు అనేటువంటిది జరుగుతోంది. ఇది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది. ఇక మేషరాశి వాళ్ళకి కనుక మనం ఎలా ఉంటుంది అనేటువంటిది పరిశీలిస్తే అసలు ఫస్ట్ మేషరాశి అంటే ఏంటో చూద్దాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. వీళ్ళకి ద్వితీయ స్థానంలో అధిక భాగం గ్రహాలు ఉంటున్నాయి. అలాగే ధనకారకుడు, కుటుంబకారకుడు, మంచి శుభగ్రహమైనటువంటి గురుడు ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు. కనుక వీళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో చాలా బాగుందని చెప్పవచ్చు. అది ఏ రంగం వాళ్ళకైనా బాగుంది. జూన్ నెల ఈ మేషరాశి వాళ్ళు ఏ రంగం వాళ్ళకైనా బాగుంది. కానీ 2-3 రంగాల వాళ్ళకి మాత్రం కొంచెం వాళ్ళకి రుణాలు అవ్వటం, కొంత అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటం ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట ఈ మేషరాశి వాళ్ళకి వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళు, అంటే ఉదాహరణ చెప్పాలంటే వస్త్ర వ్యాపారులు కావచ్చు, బంగారం వెండి వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ చాలా బాగుంది. వ్యాపారంలో టర్న్ ఓవర్ పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి. మరి బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది. పెరిగినా కూడా అన్ని షాపులు ఏదైనా కొన్ని షాపులు కళకళలాడుతుంటే కొన్ని షాపులు ఏమో డల్ గా అయిపోతాయి. అంటే ఆ వ్యక్తి జాతక బలం బాగున్నప్పుడు, లేకపోతే ఆ షాప్ యొక్క వాస్తు బలం బాగున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే బంగారం రేటు 60-70 వేలు కాదు, అదే ₹1,00,000 వెళ్ళినా కూడా కొంటూనే ఉంటారు. అవును, 1,00,000 దాటిపోయినా కానీ ఇంకా కొంటూనే ఉంటారు బంగారం అనేది. అది వాళ్ళ జాతక బలం, వాస్తు బలం మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటాం అదేంటి ఈ షాప్ లో అసలు కనీసం ఎవరు లేరు, అక్కడికి మరి ఎంత పెరిగింది అంటున్నారు, ఎవరు కొనరంటున్నారు, ఎప్పుడు చూసినా జనం ఉంటున్నారు అనుకుంటాం. అంటే ఏంటంటే అది జాతక బలం. అవును గురుగారు, చాలా మంది అనుకుంటారు కొన్ని షాప్స్ చూసుకున్నట్లయితే కాస్ట్ అంటే బయట మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉన్నా కానీ జనాలు ఆ షాప్ ఉంది చాలా విపరీతంగా ఉండిపోతారు అసలు. అట్లా ఈ మేషరాశి వాళ్ళకి ఈ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఇక సినిమా రంగంలో ఉండేటువంటి నటీనట వర్గం, కవులు, గాయకులు, అలాగే అంటే కళాకారులు, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, వీళ్ళందరికీ కూడా ఈ మాసం మంచి ప్రాజెక్ట్స్ చేతికి వస్తాయి. ఇంకా మరి చెప్పాలంటే టీవీ రంగం, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా అందరికీ బాగుంది. మేషరాశి వాళ్ళకైతే ఈ మాసం చాలా బాగుంది. అట్లాగే మరి ఎవరికి బాగాలేదు అని అంటే ఇక్కడ ఎవరైతే ఆయిల్స్, కాటన్, చేసేటువంటి వాళ్ళకి లేదా ఆ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం డల్. ఇక రైతుల విషయానికి వచ్చేటట్లయితే ఎరుపు పంట బాగా లాభిస్తుంది. అట్లాగే పత్తి వచ్చేటప్పటికి ఈసారి రైతులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, కొంత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మేషరాశి వాళ్ళు ఎవరైనా రైతులు ఉండేటట్లయితే పత్తి వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని వేయాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇక తృణధాన్యాలు ఇవైనా సరే బాగుంది. మాగాణి పంటలన్నీ కూడా బాగా పండుతాయి మేషరాశి వాళ్ళకి. ఇకపోతే విద్యార్థుల విషయం చూసుకున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఈ అంటే జూన్ మాసంలో వచ్చిన తర్వాత రీజాయినింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు, అలాగే జాయిన్ అయ్యి హాలిడేస్ లో గ్యాప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి మాత్రం చాలా బాగుందమ్మా. వీళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్ లో సీట్లు వస్తాయి. వీళ్ళకి గతంలో కూడా పర్సంటేజ్ బాగా వస్తుంది. ఎట్లాగే ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటారు, వీసాల కోసం వీటి కోసం ట్రై చేస్తుంటారు, వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా అనేటువంటిది ఉంది. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళు కోరుకున్న ప్లేసెస్ కి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి.
రావాల్సిన ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా సకాలంలో వచ్చేస్తాయి. అటువంటి శుభ ఫలితాలు మేషరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. ఇక క్రీడాకారుల విషయానికి వచ్చేటట్లయితే క్రీడల్లో బాగా రాణిస్తారు. మంచి వీళ్ళ ప్రాక్టీస్లో వీళ్ళకి చాలా మంచి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. ఇక ఇండస్ట్రియలిస్ట్స్కి, ఇన్వెస్టర్స్కి అంటే పారిశ్రామికవేత్తలకి కానీ, అలాగే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి బాగుంది. అలాగే ఈ ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, చిట్స్ అండ్ ఫైనాన్స్ చేసేవాళ్ళు, వీళ్ళకి కూడా ఈ మాసం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం డల్ ఉంది. అంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అంటే ఒక 2-3 నెలలు, ఆగస్టు నెల దాకా ఈ మేషరాశి వాళ్ళకి అంత రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అంత స్పీడ్ ఉండదు. బాగానే ఉంటుంది కానీ అంత స్పీడ్ ఉండదు. అలాగే మరొక రంగం ఏంటంటే ఈ స్పెక్యులేషన్ కి సంబంధించిన అంటే స్టాక్ మార్కెట్స్. ఈ స్టాక్ మార్కెట్స్ లో ఉండేటువంటి వాళ్ళకి రాహుబలం తక్కువ ఉంది కనుక వీళ్ళు ఏంటంటే తొందరపడి హెవీగా పెట్టుబడులు పెట్టారంటే కొంత ఆవేశపడి పెడితే పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ శనికారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు, రాహుకారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, ఆ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అలాగే మైనింగ్ చేసేటువంటి వాళ్ళకి, అంటే మైనింగ్ చేసే పరిశ్రమకి సంబంధించి చేసే వాళ్ళకి కూడా కొంచెం స్లో ఉంది. వీళ్ళందరూ కూడా ఆగస్టు నెల దాకా ఆగాలి. ఈ నెలలో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. మిగతా అన్ని రంగాల్లో వాళ్ళకి బాగుంది. ఈ మాసం మాత్రం ఈ మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కంటే స్త్రీలకి చాలా బాగుంది. మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి. నూతనంగా వీళ్ళకి భూవసతి ఏర్పడటం అంటే పొలాలు కానీ, స్థలాలు కానీ, ఇళ్ళు కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఇంట్లో మేషరాశి స్త్రీ అంటే కూతురు కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా చెల్లెలు కావచ్చు, ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ పేరు మీద గనక ఈ స్థలాలు, ఇల్లు కొనుగోలు చేస్తే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటివన్నీ కూడా బాగున్నాయి. ఏవైతే విలువైన వస్తువులు ఉంటాయో వాటిని కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. కారణం ఏంటంటే రాహుకేతువుల ప్రభావం రీత్యా కొంత చోర భయం కొంచెం ఉంటుంది. అంటే దొంగతనానికి గురవటం కానీ, లేదా వీళ్ళే పెట్టి ఎక్కడన్నా పెట్టి మర్చిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు కొంత ఇబ్బంది పడతారు కనుక విలువైన వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ కాస్త జాగ్రత్త చేసుకోవటం అనేటువంటిది మేషరాశి వాళ్ళకి చెప్పదగ్గది. ఓకే గురుగారు, జూన్ మాస ఫలితాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏ విధంగా ఉంది, అలాగే వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే తెలియజేశారు. అలాగే వారికి అన్ని మెరుగైన ఫలితాలే ఉన్నాయి అనేసి చెప్పారు. సో వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అనుకున్నా, లేదంటే వారి యొక్క జాతకంలో మనకి ఎంత మెరుగైన ఫలితాలు ఉన్నా కానీ ఎక్కడో ఒక చోట తెలియని చిన్న దోషమైనా కనిపిస్తుంది. సో ఈ రెండింటికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు జూన్ మాసంలో? ఈ మాసంలో మేషరాశి వాళ్ళు కుజరాహులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. అంటే కుజరాహులకి సంబంధించిన కుజుడు మంగళవారం నియమాలు పాటించడం. అంటే మంగళవారం నాడు ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం కానీ, ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం కానీ చేయటం, రాత్రిపూట ఉపవాసం ఉండటం, ఇటువంటివి చేసేటట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాహుగ్రహ శాంతి కొరకు శుక్రవారం నాడు రాహుకాలం సమయంలో కానీ, లేదా ఉదయం పూట ఎలాగైనా పర్వాలేదు, మన దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం అంటే కనకదుర్గ అమ్మవారు కానీ, లలితాదేవి కానీ, ఇట్లా శక్తి ఆలయాలని సందర్శించటం, ఇలాంటివి చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అట్లాగే కుజుడికి కందులు, రాహు కోసం మినువులు దానం చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి.